వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డి విటమిన్ డెఫిషియన్సీ అందరిలో చూస్తూ ఉన్నాము. ఎండలో ఎంతసేపు ఉంటే మనకి డి విటమిన్ అనేది సమృద్ధిగా వస్తుంది, ఏ టైంలో మనము ఉండాలి, సో ఎక్స్పోజర్ అనేది ఎంతవరకు ఉండాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. డి విటమిన్ న్యాచురల్గా లభిస్తుందని చెప్తారు. కొన్ని రకాల ఫుడ్స్లో కూడా ఉంటుంది, కానీ సూర్యరశ్మి నుంచి మనం దాన్ని పొందవచ్చు అంటారు. అయితే అందరిలోనూ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తున్న ఈ నేపథ్యంలో ఎండ నుంచి మనం డి విటమిన్ పొందాలంటే ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి? విటమిన్ డి గురించి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉందమ్మా. మీరు సింపుల్గా అంటే డి విటమిన్ పొందడం కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి, ఎలా వస్తుంది, ఇవన్నీ ఆలోచించక్కర్లే. మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి క్యాప్సిల్స్ అంటే ఒక పెట్టి ఇచ్చేస్తాడు. అదేదో 60,000 IU యూనిట్స్ పెంచేసుకుని చాలా హెవీగా దొరికేస్తుంది. ఒక హ్యూమన్ పర్ డే తనకు కావలసినటువంటి విటమిన్ డి అనేది ఎంత గ్రాముల్లో లెక్క పెడతాం కదా, ఎంజీల్లో మాట్లాడతాం మనం. అది జనరల్గా చెప్తూ ఉంటారు 600 IU అని, లేదంటే 15 మైక్రోగ్రామ్స్ అలా చెప్తూ ఉంటారు. 15 మైక్రోగ్రామ్స్ అంటే అది చాలా చిన్నది కదా, చాలా మైల్యూట్. కానీ అంటే దాంతోపాటు అంటే విటమిన్ డి తీసుకున్న తర్వాత బాడీ ఏం వర్క్ చేస్తుంది? కాల్షియం, ఐరన్, మిగతా విటమిన్స్, మినరల్స్ ప్రాసెస్ చేయడానికి ఈ 15 మిల్లీగ్రామ్స్ లేకపోతే 600 IU ఎలా కొలుసుకుంటున్నాం? అది సహజంగా ఎలా తెలుస్తుంది అంటే, ఒక మనిషి జీవన విధానంలో తను చేస్తున్న పనిలో అలసట ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే పొద్దుట ఎంత మెలకు రానప్పుడు, నడుస్తున్నప్పుడు ఆయాసం, లేకపోతే నడవలేకపోవడం, కొంచెం బద్ధకంగా అనిపించడం. అంటే ఇప్పుడు మనం ఈ టెస్ట్లు, ఈ IUలు, మిల్లీగ్రాములు, ఎంజీలు తెలియని రోజుల్లో మానవుడి యొక్క జీవన విధానం గురించి ఇప్పుడు ఇన్ని తెలిసినాయి మనకి, కానీ ఆ విటమిన్ డిని అబ్జర్వ్ చేసుకోవడం తెలియట్లే, మర్చిపోయాం. ఇవేమీ తెలియని రోజుల్లో అద్భుతమైనటువంటి పుష్కలమైనటువంటి ఆరోగ్యంతో, ఎముకల పటుత్వంతో, దూరాలు కిలోమీటర్ల నడకతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇవేమీ తెలియదు. న్యూట్రిషన్ వాల్యూస్ గురించి తెలియదు. ఆకలేస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, ఓపిక ఉన్నంత వరకు శ్రమ చేయడం, అవన్నీ మానేసి ఇప్పుడు మనం అన్ని ప్రతిదీ కొలుసుకుంటున్నాం. దాంట్లోంచి బయటికి రావాలి. విటమిన్ డి మీకు పుష్కలంగా సూర్యుడి నుంచి దొరుకుతుంది. ఎప్పుడైతే మనం బయట నుంచి సప్లిమెంట్ ఇవ్వటం మొదలు పెడతామో శరీరం సోమరిపోతుగా తయారవుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ ఒంట్లో బాగాలేదు, నేను ఇంట్లో ఉన్నాను, బయటకు వెళ్ళలేను, ఇప్పుడు ఏదో ఇవాళ కోసం రేపటి కోసం చాలా తక్కువ కదా. ఇప్పుడు అంటే మార్కెట్లో చాలా హై పవర్లో దొరికేస్తున్నాయి. రోజుకి 25,000 30,000 IUలు వేసేస్తున్నారు. మీరు ఎంత చెప్పారు? 600. మరి మిగతాదంతా ఏమైపోతుంది? 10,000 వేసారనుకోండి, 1,000 కాదు, ఎక్కడ కనపట్ల, 600 కావాలి. మరి మిగతాదంతా ఏమవుతుంది? మన శరీరానికి తెలుసు, స్పృహ నాకు లేకపోయినా నా శరీరంలో ఉన్నటువంటి వాటికి తెలుసు, మీరు ఇచ్చిన దాన్ని దంచి చిత్తకొట్టి చెత్తపొట్ల వేస్తుంది, అది వాడుకోవట్లా. అంటే ఇవాళ కావాలి, ఇవాళ వేసాను, వేసుకున్నాను కదా, విటమిన్ డి పని చేసేస్తుంది అనుకుంటున్నాను, మరి రేపు మళ్ళీ వేస్తున్నాను. ఇలా వేస్తూ శరీరం రిసీవర్ని కోల్పోయింది. ఫస్ట్ విటమిన్ డి సూర్యుడి నుంచి వస్తున్న దాన్ని కోల్పోయాం. ఇక ఇలా ఇవ్వటం మొదలు పెడితే ఇక శరీరం ఏమవుతుంది? ఇప్పుడు కిడ్నీలు చేయాల్సిన పని డయాలసిస్ సిస్టమ్ మీద చేస్తే కిడ్నీలు షింక్ అయిపోతున్నాయి, కుషించుకుపోతున్నాయి. అంటే కిడ్నీలు సోమరిపోతులు చేస్తున్నాం డయాలసిస్ ద్వారా. విటమిన్ డి సప్లిమెంట్గా ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నాం? విటమిన్ సిని సప్లిమెంట్గా ఇవ్వడం ద్వారా ఏం చేస్తున్నాం? అంతే, సేమ్. ఇది మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. సహజ సిద్ధంగా మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే శరీరానికి వ్యాయామం అవసరం. కదలిక ద్వారా చలనాన్ని తీసుకొచ్చి బయట ఉన్న శక్తిని శరీరం స్వీకరించేలా చేసుకోండి. అలాగే మనకి దొరికేటువంటి ఆహార పదార్థాల్లో ప్రతి దాంట్లోనూ కూడా విటమిన్ డి లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. మనం తీసుకునే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు పక్వానికి రావాలంటే పసుపు రంగులో ఉండే ప్రతి దాంట్లోనూ విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. నిమ్మపండు, మ్యాంగో, సీజనల్ బట్టి పసుపు రంగు ఉండేది, పసుపు అద్భుతమైనటువంటి విటమిన్ డి సోర్స్. దాంట్లో విటమిన్ డి ఉండదు, విటమిన్ డిని పొందడానికి కావలసిన సోర్స్ ఉంటుంది. మణిపూరక చక్రం అమ్మ విటమిన్ డిని స్వీకరించడానికి. మీరు 100 రకాల ట్యాబ్లెట్లు వేసినంత మాత్రాన విటమిన్ డిని రీప్లేస్ చేయలేరు. మణిపూరకం మరింతగా చెడిపోతుంది. నాభి, ఈ నాభి మాత్రమే సూర్యుడి నుంచి విటమిన్ డిని తనకు కావాల్సిన పోషకాలన్నింటినీ స్వీకరించు
అది తయారు చేసుకుంటుంది విటమిన్ డి. మనం శరీరాన్ని సోమరిపోతుగా చేయకూడదు. విటమిన్ డి తయారీకి కావలసిన మూలకాలను ఇవ్వాలి. అప్పుడు విటమిన్ డి ఆరోగ్యకరంగా తయారవుతుంది, ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అది కేవలం మీకు లియో డైట్లో మాత్రమే దొరుకుతుంది, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్లో మాత్రమే దొరుకుతుంది. ఇది ప్రమాణం, వేద ప్రమాణం. సూర్య నమస్కారాలు, ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేస్తే విటమిన్ డిని పొందడానికి మీ మణిపూరకం యాక్టివ్ అవుతుంది. బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లే, శరీరం తయారు చేసుకుంటుంది. అలాగే ఆహార పదార్థాల్లో తీసుకుంటే మనం పసుపు రంగులో కనిపించేటువంటి నిమ్మకాయ, నారింజ, వీటిలో కూడా మనకి విటమిన్ డి తయారీకి కావాల్సిన పదార్థాలు దొరుకుతాయి. మీరు వెజిటబుల్ థెరపీలో, నా వెజిటబుల్ థెరపీలో విటమిన్ డికి అద్భుతంగా చెప్పాలంటే కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి పాలు అని కాదు, అన్యాచురల్గా ఏదో ప్రాసెస్ ఎక్కువ చేసేసి వచ్చింది ఏది తీసుకోకూడదు. కొబ్బరి శుభ్రంగా కొట్టండి, తీసుకోండి. ఎండ నుంచి తీసుకోవాలంటే, ఎండ నుంచి తీసుకోవడానికి ముందు శరీరం సిద్ధపడాలి. ఎండ నుంచే వస్తుంది, బయట నుంచే వస్తుంది. దాన్ని తీసుకోవడానికి నీ శరీరాన్ని సిద్ధం చేయడానికి మీకు నిమ్మకాయలు పనిచేస్తాయి, గోరు చిక్కులు పనిచేస్తాయి, కొబ్బరి పనిచేస్తుంది. ఆ వాటిలో ఎక్కడ విటమిన్ డి మీకు వాటిలో మీకు ఎక్కడ కూడా విటమిన్ డి ఇంత ఉందని కాలిక్యులేషన్లో దొరకదు. కానీ అవి తీసుకోవడం ద్వారా ప్రకృతిలో ఆల్రెడీ సూర్యుడు వచ్చేసాడు. ఇప్పుడు సమయం 12 గంటలకు వస్తుంది కదా, మన చుట్టూ ప్రకృతిలో ఉంది. ఆ ఆ స్మెల్ని ఆగ్రానించడానికి, తీసుకోవడానికి మన శరీరం సిద్ధపడుతుంది. మణిపూరకం యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. ఇది ప్రకృతిలోంచి వాటిని తీసుకుంటుంది, ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ స్ప్లీన్ అనే ఆర్గాన్ ఉంటుంది. స్ప్లీన్ అనే ఆర్గాన్ దగ్గర స్ప్లీన్ చక్రాస్ అని 2 చక్రాలు ఉంటాయి, ముందు వెనక చక్రాలు. అవి ఇలా తిరుగుతూ గాల్లో ఉండే పోషకాలను తీసుకుంటూ ఉంటుంది. లోపల ఉన్న చెడుని బయటకు విడిచిపెడుతూ మళ్ళీ తీసుకుంటూ. ఇది కేవలం ఒక భౌతిక దేహం ఒక్కటే కాదు, మన లోపల అద్భుతమైనటువంటి మెకానిజం బోల్డంత ఉంది. మనం కళ్ళతో తీసుకుంటాం, చెవులతో వినడం ద్వారా ఇవన్నీ జరగాలి. కేవలం ఆహారంలోనూ మందుల్లోనూ లేదు మనకు కావాల్సింది. ప్రకృతిలో బోల్డంత ఉంది, ప్రకృతిలోనే ఎక్కువగా ఉంది. ఓ 10-20% మాత్రమే ఫుడ్స్లో ఉంది. అవి న్యాచురల్గా తీసుకుంటే అందులో ఎక్కువ ఉంది. ఎందుకంటే అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడి నుంచి కిరణాలను స్వీకరించుకొని ఎండ్ ప్రోడక్ట్. ఒక ఆకు సూర్యుడి కిరణాలు తీసుకొని పత్రహరితం ఒక ఫ్లవర్ని తయారు చేసింది. ఆ ఫ్లవర్లోంచి అద్భుతమైనటువంటి పండు, కాయ వచ్చింది. కాయ పక్వానికి వచ్చింది, పండుగ తయారైంది. దీనికి విటమిన్ డిని తీసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇలా మనం తయారవ్వాలి. అంతే తప్ప మనం ఏమి తీసుకుంటే తయారవుతామని మేము మందుల రూపంలోనూ వాటిలోనూ సప్లిమెంట్స్ అనేవి వేస్ట్ అమ్మా, తీసుకోకూడదు. ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా తయారవ్వండి. నువ్వులు తీసుకోవడం ద్వారా విటమిన్ డిని సూర్యుడి నుంచి పొందడానికి, సూర్యకాంతిలోంచి పొందడానికి అవకాశం ఎక్కువ. చేతగా వాళ్ళు కొంచెం మంచం మీద ఉన్నాం, నీరసంగా ఉన్నాం, బయటకు వెళ్ళడం కష్టం. అప్పుడు ఏదో కొంచెం డిపెండ్, అది కూడా చాలా తక్కువ పవర్లో తీసుకోవాలి. అందులోనూ మీకు సాత్వికంగా దొరికేటువంటి న్యాచురల్, ఈజీ డైజెస్టబుల్ పదార్థాలు తీసుకోవడం ద్వారా పొందొచ్చు. మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వద్దు. శారీరక వ్యాయామం ఎంతో కొంత అవసరం. శారీరక వ్యాయామం లేకుండా మీరు కూర్చుని ఉంటే స్థూలకాయంతో, మానసిక రోగంతో నలిగిపోతారు. చక్కగా చెప్పారు గురూజీ. సో ఏదైనా కానీ డి విటమిన్ పొందాలంటే శరీరం దానికి సిద్ధంగా ఉండాలి. ఎండ నుంచి పొందాలంటే దానికోసం మనం ఇలాంటి ఎల్లో కలర్ ఉన్న ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ఫుడ్స్ తీసుకోవాలి. మంచి గుమ్మడికాయ కూడా బాగా పనిచేస్తుంది, అండ్ లెమన్స్ బాగా పనిచేస్తాయి, మామిడికాయలు బాగా పనిచేస్తాయి, మామిడి పళ్ళు. సో ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలని కోరుకుందాం. ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ అయ్యే టైం కూడా మీరు చెప్తూ ఉంటారు, సూర్యోదయ సమయంలో. అంటే అక్కడ మనకి పోషణ అనే కిరణాలు వస్తాయి, అవి పోషణ ఇస్తాయి. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఆ సమయంలో ఉంటాయి. అంటే సుమారు 5:30 దగ్గర నుంచి 7 గంటల లోపు ఉండేటువంటి కిరణాలు పేర్లు పూషా కిరణాలు మాత్రమే మనకి పోషణ ఇస్తాయి. అలాగే ఆవు నెయ్యి మీకు ఏ రంగులో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి పోషాకిరణాలు వాటిలో ఉంటాయి. స్వచ్ఛంగా మనకు, అంటే విటమిన్ డిని పొందడానికి మన శరీరం సిద్ధంగా లేదు. ఒక స్పూన్ ఆవు నెయ్యి మనం తింటున్న ఇడ్లీలోను, అన్నంలోనూ వేసుకొని తింటే శరీరం దానికి సిద్ధం అవుతుంది. ఇంకొకటి, ఈ మష్రూమ్స్ ఎండలో పెట్టి తీసుకోవడం వల్ల, లేకపోతే డ్రై మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కూడా డి విటమిన్ వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇంకా సప్లిమెంట్, మళ్ళీ సప్లిమెంట్, అది న్యాచురల్ కాదు. న్యాచురల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను ఎక్కువ మాట్లాడతాను. లియో డైట్ అంటే న్యాచురలే. అసహజ సిద్ధంగా ఉండేటువంటి దేన్ని, మెడిసిన్స్ని కానీ సప్లిమెంట్స్ని కానీ మనం ఎంకరేజ్ చేయం. ఫుడ్, వెజిటేబుల్స్ ద్వారా వచ్చిన ప్రతి పదార్థంలోనూ మీకు విటమిన్ డిని పొందడానికి కావలసిన సిస్టమ్ తయారవుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి.
సో డి విటమిన్ అనేది అందరికీ డెఫిషియన్సీ అనేది మనం చూస్తూ ఉన్నాము. న్యాచురల్గా పొందాలంటే దానికి శరీరం సిద్ధంగా ఉండాలని చెప్పారు. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి, ఎండకి ఎక్స్పోజ్ అయ్యేలా ఉండాలి. సో అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మతల్లి.